హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి వ్యాలంటైన్స్ డే అండ్ ఆల్సో మాకైతే లాంగ్ వీకెండ్. అందుకని ఎక్కడికన్నా ట్రిప్కి అట్లా వెళ్దామని చెప్పి ఒక స్మాల్ ట్రిప్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాటర్ టన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి 300 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట డిస్టెన్స్, అరౌండ్ ఒక 3 hours రైడ్. సో అక్కడికైతే వెళ్తున్నాం. దానికి ముందు ఇవాళ సాటర్డే కూడా, అందుకని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అక్కడికి కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టెంపుల్స్ అన్నీ మన ఇండియాలో ఉన్నట్లు గుడులు అట్లా కట్టేసి ఉండవు అనమాట. ఇక్కడ సపరేట్ కాంప్లెక్సెస్లో ఉంటాయి, బిల్డింగ్స్లో ఉంటాయి అన్నమాట టెంపుల్స్. టెంపుల్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము వాటర్ టన్కి. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ ఓట్స్. బేసిక్గా ఓట్స్ అండ్ చియా సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఓవర్ నైట్ మిల్క్లో సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మార్నింగ్ ఏం చేస్తానంటే కొంచెం పీనట్ బటర్, ఇంకా మ్యూస్లీ, ఏమైనా ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి స్వీట్నెస్ కావాలి అనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఇది తింటున్నాను. టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో హెల్దీ. Can I get one hot chocolate? సో 300 కిలోమీటర్స్ డ్రైవ్ కదా, కొంచెం నిద్ర వస్తూ ఉంది. అందుకని కాఫీ కోసం అయితే టిమ్ హార్టన్స్కి వచ్చాము మేము. టిమ్ హార్టన్స్లో హాట్ చాక్లెట్ తీసుకున్నాను. ఇది రాంచ్ అంట, ఇవాళ బయట లేవు, సో మనం వెళ్ళలేము. ఇంకా 122 కిలోమీటర్స్. ఎట్టకేలకి నేను కూర్చున్న సైడ్ ఫస్ట్ టైం హార్సెస్ వచ్చినాయి. ఇక్కడ సైడ్ కాపుకున్నాం, చాలా గాలి ఉంది. నేను ఎప్పుడు విండ్ మిల్స్ చూడలేదు ఇంత దగ్గర నుంచి, అందుకని ఇట్లా సైడ్ కాపుకున్నాం. అయితే ఆల్మోస్ట్ వాటర్ టన్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రాగానే ఫుల్గా స్నో, సన్నీగా ఉంది, ఒక పక్క స్నో కూడా పడుతుంది. చూడండి అసలు ఎట్లాగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో పడుతున్నట్టుంది, బాగా కనిపిస్తుంది. ఏం చెట్లు వంశీ ఇవి? అశ్వగంధ ట్రీస్ నానా. అవునా? ఇంకా ఏమైనా ఉన్నా? నిజం? ఏమైనా పూలు కనిపిస్తున్నాయి నీకు? ఇంకో ఆల్రెడీ ఉన్నాయి కదా నీ చెవులకు పూలే. వెల్కమ్ టు వాటర్ టన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ అయితే మనం టికెట్ తీసుకోవాలి. ఎవరు లేరు అనుకుంటా, సో ఎవరు లేరు. సో మనం టన్ విలేజ్. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడేమో లేక్, అక్కడేమో మౌంటైన్స్. మౌంటైన్స్ మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు. వావ్, వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడ లేక్. చూడడానికి ఎంత బాగుందో వ్యూ. ఈ వాటర్ టన్ టౌన్ బేసిక్గా ఇది ఇప్పుడు అన్సీజన్ అనమాట, అందుకే టౌన్ అంతా చాలా కామ్గా సైలెంట్గా ఉంది. సమ్మర్లో అయితే ఫుల్ హ్యాపెనింగ్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, స్నో పడుతుంది ఒక పక్క, అంటే చల్లగా కూడా ఉంది, 0 degrees ఉండే, బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. వింటర్ సీజన్ అనుకుంటా, ఎక్కడికక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అసలు లైక్ ఎక్కడన్నా లంచ్ చేద్దామన్నా కానీ ఏవి ఓపెన్ చేసి లేవు, అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. సమ్మర్లో ఇక్కడ బోటింగ్ జరుగుతుందంట. సో వింటర్లో ఈ పర్టికులర్ టౌన్ కొన్ని డేస్ షట్ డౌన్ ఉంటుందంట. అందుకని చెప్పి ఇప్పుడైతే ఇట్లాంటి యాక్టివిటీసే లేవు. భలే ఉంది. ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటారంట. ఆ హోటల్ స్పెషాలిటీ ఏంటని? సో అది ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా మా యూకే. చెప్పు, ఆ హోటల్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు ఇదే క్వీన్ ఫ్యామిలీ ఉంటుంది ఎలిజబెత్. ఇప్పుడు కెనడాని కూడా రూల్ చేశారు కదా వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే అప్పట్లో రూల్ చేసినప్పుడు అది 100 years old ఆఫ్ హోటల్ అనమాట. వాళ్ళు కెనడాని రూల్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేసేవాళ్ళు. వాళ్ళు సమ్మర్ వెకేషన్ లాగా వచ్చి స్టే చేసేవాళ్ళు అంట. అది
అప్పుడు కట్టిన హోటల్ అది. అందుకని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని పేరు. ఇంకా ఎగ్జాక్ట్లీ పేరు ఎందుకు వచ్చిందని గుర్తులేదు కానీ బట్ ఎస్ వాళ్ళది అది బేసిక్గా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంటికి మనం అయితే ఎట్లా రావచ్చు. మేమైతే సోవెనీర్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పి షాప్కి వచ్చాము. సో చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ అన్నీ అయితే జార్జెస్ అండ్ మగ్స్ ఉన్నాయి, ఇట్లాగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కావాలి. ఓకే, ఇక్కడ ఉన్నాయి కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మనం ఇందాక చూసిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హోటల్ యాక్చువల్గా బోట్ అక్కడ క్లోజ్డ్ అని ఉండే, బట్ చాలామంది విజిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు లోపలికి. గాలి పడుతుంది కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ ఇప్పుడైతే ఫుల్ గాలి కొడుతుంది, దానికి తోడు స్నో కూడా ఉందన్నమాట చాలా. సో అంత ఎక్కువసేపు బయట ఉండలేకపోతున్నాం. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడైతే ఆగాము. చూద్దాం ఇక్కడ నుంచి, ఐ మీన్ వ్యూ బాగుంటుంది అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ అక్కడక్కడ కౌస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో వీడియోలో. ఇక్కడ ఇవన్నీ కౌస్ అన్నమాట. ఇక్కడ కూడా, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, మేమైతే వాటర్ టన్ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నేను కెమెరాన్ ఫాల్స్ అండ్ కెమెరాన్ లేక్ కూడా చూద్దాం అనుకున్నాను, బట్ ఆ లేక్ అయితే రోడ్ క్లోజ్ చేసి ఉండే, సో అది చూడలేదు. ఇంకా లాస్ట్కి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హోటల్ కూడా చూసాను, బట్ యూజువల్గా సమ్మర్లో అయితే లోపలికి ఎంట్రీ కూడా ఉంటుందంట. సో ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఎంట్రీ లేదు, జస్ట్ అక్కడ వ్యూ చూసేసి వచ్చేసాం అంతే. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుండే. బేసిక్గా ఈ వాటర్ టన్ ప్లేస్ వచ్చేసి సీజనల్ టౌన్ అంట. బేసిక్గా సమ్మర్లో చాలామంది వస్తూ ఉంటారు, ఇది వింటర్ అయ్యేసరికి క్లోజ్డ్ ఉంది కంప్లీట్గా చాలా. అండ్ ఆల్సో లైక్ మే ఫస్ట్ వీక్ నుంచి ఓపెన్ చేస్తారంట, ఇంకా అప్పుడు వాళ్ళకి సమ్మర్ టైం కాబట్టి. సో ఇంక అప్పటి నుంచి ఓపెన్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది లేక్లో, అలాగే ఇంకా అన్ని రోజు క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసి ఉంచుతారు. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.